హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను వామ్తో బజ్జీ చేస్తున్నానండి. నేను పచ్చిమిరకాయలు తీసుకుని కడిగేసి కప్పులో పెట్టాను. నేను ఇలా పొడవుగా ఉన్న పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఇవి నీట్గా కడిగేసుకోవాలి. మనం ముందుగానే కడిగేసి ఇలా పెట్టాను. వామ్తో బజ్జీలు చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనకి అరుగుదల కూడా ఉంటాయి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను గ్లాసుడు శనగపిండి తీసుకొని సాల్ట్ వేసాను. లైట్గా ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్. బజ్జీలో మనకి సాల్ట్ ఎక్కువ అయితే బాగోదు. పసుపు కూడా వేసాను లైట్గాను. వామ్ అండి ఇది. ఇలా స్పూన్ తీసుకొని ఆఫ్ వేసుకోవాలి. మనం ఆఫ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎప్పుడు వేస్తానన్నది మీకు చూపిస్తాను. ఇలాగ వేసుకుని ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి. బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎలాగా అంటే పిల్లలు కూడా తినొచ్చు, అంత బాగుంటాయి. మనకు అసలు మంట లేకోకుండా చేస్తున్నాను ఇప్పుడు నేను వేసే బజ్జీలు. మనకు మంట కూడా తగలదు. తగినంత వాటర్ వేసాను. ఇలా కలుపుకోవాలండి. మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, మనకి చేతిలాంటి జారిపోతుంది. మనకేమీ మిరగాయని పట్టుకోవద్దు, పచ్చిమిరగాయని. అందుకని తగినంత వాటర్ వేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి మొత్తం. నేను స్పూనుడు బియ్యం పిండి వేస్తున్నాను. ఎందుకంటే మనకు కరకరలాడుతుంది. కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. మనకి ఎక్కువ బజ్జీలు కావాలి అంటే ఎక్కువ పిండి తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. నేను గ్లాసుడు తీసుకున్నాను. మొత్తం ఇలా గిలకట్టాలి, మొత్తం కలిపేయాలి. ఈ టైప్లో ఉండాలి. ఇలా పచ్చిమిరకాయలు తీసుకొని చూడండి, ఇదిగో ఇలా పట్టుకోవాలి. పట్టుకుని సాగుతో ఇలా పొడవుగా కట్ చేయాలి. ఇది కట్ చేసిన తర్వాత మనం ఇందులో లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలన్నీ తీసేసుకోవాలి. గింజలు మనకి మంట అనేది ఎలా వస్తుందంటే ఈ గింజల వల్ల వస్తుంది. పిల్లలు కూడా తినలేరు. అందరూ తినాలంటే మనకి గింజ ఉండకూడదు. గింజ తీసేసుకోవాలి మొత్తం క్లీన్గా. ఇది ఇలా చేసుకోవాలి. చూడండి, ఈ పిండిలో ఇలా పెట్టాలి. ప్రతిదీ కూడా ఇలాగ మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని మనం ఇలాగ గింజలు తీసేసుకోవాలి. మనం ఇంట్లో చక్కగా మనం పిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి స్నాక్స్ టైప్లో మనం చక్కగా స్నాక్స్ లాగా వేసుకొని పిల్లలకి పెట్టవచ్చు. మనకి మంట అనేది ఎందుకు వస్తుందంటే మనకి గింజల వల్లే మంట వస్తుంది. మనకి పచ్చిమిరకాయ ఇలా వేసేసుకోవాలి. ప్రతిదీ కూడా నేను ఇలాగే తీసేస్తానండి గింజ అంతాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఇదిగో చూడండి, ఇదిగో ఇలాగ మొత్తం అన్నీ క్లీన్గా తీసేసి కడిగేసాను. కడిగేసి పెట్టాను. ఇక్కడ చూడండి, అసలు గింజలు లేవు. ఇలా వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఇలా ఒక ఆయిల్ వేసుకోవాలి. మనకి చక్కగాను మనం ఇలాగా పిండి కలిపాను కదా, ఈ పిండిలో మనకు లోపలికి వెళ్ళనివ్వకూడదు. మనం పచ్చిమిరకాయ కట్ చేశాను కదా, మిరగాయ, ఆ మిరగాయ లోపలికి మనం పిండి వెళ్ళనివ్వకుండా పైన ముంచి వేయాలి.
పిండి పైనే పట్టుకోవాలి, లోపలికి వెళ్ళకూడదు పిండి. అన్నీ ఇలాగే వేసేసుకోవాలి. మనము కలిపేటప్పుడు శనగపిండి వాటర్ ఎక్కువ అవ్వకూడదు, మనకి ఇలాగ ఉండాలి నీళ్ళు. మనం పచ్చిమిరకాయ ఇలా కలిపేటప్పుడు దాన్ని అంటుకునేలాగా ఉండాలి, లేదంటే మనకి నీళ్ళుగా ఉంటే అసలు అంటుకోదు మిరగాయకి. వామ్ అన్నది మనకి ఎప్పుడైనా సరే, నేను ఓ సెట్గా చెప్తున్నాను, మనకి అరుగుదల లేనప్పుడు అనిపిస్తే కొంచెం వామ్ తీసుకుని నవ్వులేసి గోరువెచ్చని నీళ్ళు తాగితే చక్కగా మనకు అరుగుదల ఉంటుంది. వాము చాలా మంచిది, మనకి గ్యాస్ పట్టినప్పుడు నవ్వులేచి కొంచెం వేసుకుని మనకి నవ్వులి బాగాను అప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మనకి ఒక 10 నిమిషాల్లో రిలీఫ్ ఇస్తుంది. గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇలాగా గోల్డెన్ కలర్ రావాలి. చాలా మనకి బయట ఎలా చేసుకుంటారో ఆ విధంలో చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉన్నాయి, కమ్మగా స్మెల్ కూడా వస్తుంది. నేను ఇలాగే వేగనిచ్చేటప్పుడు కమ్మగా స్మెల్ కూడా వస్తుంది. చూడండి, ఈ కలర్ రావాలి మనకి. మనం ఇలాగే వేగినవన్నీ వేసుకొని మొత్తం ఇలాగే వేపేసుకోవాలి. ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చి నేను ఒక ప్లేట్లో పేపర్ వేసి ప్లేట్లో పెట్టాను. మొత్తం అయిపోయాయండి. నేను అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసాను. మనకి లోపలికి వెళ్ళకూడదు అన్నాను కదా, మనకి లోపలికి ఎందుకు వెళ్ళకూడదు అన్నది ఇప్పుడు చూపిస్తాను నేను. శనగపిండి మనకి మిరపకాయ లోపలికి వెళ్ళకూడదు, కట్ చేసాను కదా. నేను 4 ఉల్లిపాయలు తీసుకుని బాగా చిన్నగా కట్ చేసి ఇలాగ కప్పులో పెట్టాను. నేను బాగా చిన్నవి కట్ చేసుకోవాలి, పెద్దవి కాదు. కరివేపాకు కూడా తీసుకుని చిన్నగా కట్ చేశాను. ఇవి ఒక బౌల్ తీసుకుని చూడండి ఇలా కట్ చేసుకోవాలి. వేరే బౌల్ తీసుకుని అందులో వేస్తున్నాను గిన్నెలో. నేను కరివేపాకు కూడా వేసాను. ఇలా కరివేపాకు వేసిన తర్వాత వాము 2 స్పూన్లు వేస్తున్నాను, ఇలాగ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, చిన్న స్పూనుడు ఇది జీలకర్ర అండి, 1 స్పూనుడు చిన్నవి వేస్తున్నాను నేను. ఆల్రెడీ వాము అందులో కూడా వేసాను కదా. లైట్గా చిటికెడు సాల్ట్, ఎక్కువ కాదు, అసలు సాల్ట్ వేసుకుని మనం అసలు తినలేము. బజ్జీలు ఇలాగా మనం మొత్తం ఉల్లిపాయలు కలిపేయాలి. ఇలాగా కొంచెం మనం ఏం చేయాలంటే ఇందులోనే మిరియాల పొడి తీసుకోవాలి. ఇదిగో మిరియాల పొడి తీసుకున్నాను, లైట్గా వేస్తున్నాను, ఎక్కువ కాదు, లైట్గా వేసుకోవాలి. మొత్తం ఎలా కలపాలి చూడండి. వాము, జీలకర్ర, కరివేపాకు, లైట్గా సాల్టు, మిరియాల పొడి, ఉల్లిపాయలు. ఇదిగో మనం లోపలికి పిండి వెళ్ళకూడదు అన్నాను కదా. మనం ఎందుకు వెళ్ళకూడదంటే చూడండి ఇలాగే విడిపోవాలి మనము తీసేటప్పుడు. నేను కలిపి పెట్టిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ బజ్జీలో పెట్టాలి ఇలాగా. అసలు ఏముంటావంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి.
మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మనకి ఈజీ ప్రాసెస్ ఇది. నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను. మనం ఇలాగ ఉల్లిపాయ బజ్జీలో పెట్టేసిన తర్వాత లైట్గా మనం నిమ్మరసం పిండాలి. ఇలా వేసుకోవాలండి. మనం తినేటప్పుడు చక్కగా మన నోటికి పుల్లపుల్లగా మనకు వాము, జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ చక్కగా టేస్టీగా ఉంటుంది. అంత బాగుంటుంది. వేరేది కూడా చూడండి, అందుకే లోపలికి పిండి వెళ్ళకూడదని చెప్పాను మీకు. ఇలా తీసేసుకొని మనం చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకుని లోపల మనం ఉల్లిపాయలు పెట్టాలి ఇలాగా. ఇలాగా మనం నిమ్మకాయ పిండితో ఉల్లిపాయలు చక్కగా మనం వాము, ఉల్లిపాయలు, జీలకర్ర మనకి అరుగుదలకి ఎంతో మంచిది. మనం ఈ తిన్నాక కూడా అరగలేదు అన్న మనకి ఆ ఫీలింగే రాదు. అంత బాగుంటాయి. ప్రతిది కూడా ఇలాగ ఉల్లిపాయలు పెట్టాలండి. పచ్చిమిరకాయల్లోనూ లోపల సీల్సాను కదా ఆల్రెడీ, అందులో ఇలాగ ఉల్లిపాయలు పెట్టాలి. ఇలా నిమ్మకాయ కూడా ప్రతి దాంట్లో నిమ్మకాయ వేసుకుంటూ నేను వేరే ప్లేట్లో పెడుతున్నాను. ఇగో చూడండి, ఇలాగా పెట్టాను వేరే ప్లేట్లో. ఉల్లిపాయలు మనం తగినన్ని తీసుకోవాలి. మొత్తం అన్నిటిలో కూడా ఇలా పెట్టేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయల్లో ఇలాగా బజ్జీలు, వామ్ బజ్జీలు ఎంత టేస్టీగా ఉంటాయంటే ఒక్కసారి ట్రై చేయండి. నేను నోరు ఊరుతుంది, నేను ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. నేను టేస్ట్ చేసేస్తున్నాను. ఎలా మొదలెట్టాలా అని ఉంది. అటువైపు తిన్నా అని అసలుకి ఎన్ని తిన్నా తినాలనిపించేస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తింటున్నానండి నేను. చాలా బాగున్నాయి. అసలుకే మనకి మంట లేదు, ఘాటు లేదు, టేస్టీ. వాము తగులుతుంది మనకి. ఉల్లిపాయలు అన్నీ ఎంత బాగుందంటే అంత బాగుంది. అంత టేస్టీగా కూడా ఉన్నాయి. చాలా కమ్మగా ఉన్నాయి. ఈజీగా అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కగాను మనకి శనగపిండి ఉంటే ఇంట్లో వాము, ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి కదా, శనగపిండి ఆయిల్ వేసుకుని చక్కగా చేసుకుంటే పిల్లలు కూడా పెద్దలు కూడా అందరూ తినవచ్చు. అరుగుదలకు ఇబ్బంది ఏముండదు. మనకి వాము వేసుకుంటున్నాం కదా, జీలకర్ర కూడా చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉందంటే మాటలతో చెప్పక్కర్లేదు. అసలు అంత టేస్టీగా ఉన్నాయి. మొత్తం కూర్చుని తింటానండి. నాకు తినాలని అనిపించినవన్నీ తింటాను. అంత టేస్టీగా ఉన్నాయి. సూపర్.